ఏనుగుల బెడద తీవ్రతరం కావడంతో తిరుమలకు వెళ్లే అన్నమయ్య కాలిబాటలో భక్తులను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. ఇటీవల గుండాలకోన వద్ద ముగ్గురు భక్తులను ఏనుగులు తొక్కి చంపడంతో అటవీశాఖ అధికారులు అన్నమయ్య మార్గంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇవాళ కుక్కలదొడ్డి వద్దకు చేరుకున్న సుమారు 1000 మంది భక్తులను అటవీశాఖ పోలీసులు అడ్డుకున్నారు. తిరుమల వెళ్లాలంటే అలిపిరి మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు. అయితే సాంప్రదాయబద్ధంగా అన్నమయ్య మార్గంలోనే కాలినడకన తిరుమలకు వెళ్తున్నామని భక్తులు వాగ్వాదానికి దిగారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏనుగుల బెడద తీవ్రతరం కావడంతో తిరుమలకు వెళ్లే అన్నమయ్య కాలిబాటలో భక్తులను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. ఇటీవల గుండాలకోన వద్ద ముగ్గురు భక్తులను ఏనుగులు తొక్కి చంపడంతో అటవీశాఖ అధికారులు అన్నమయ్య మార్గంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇవాళ కుక్కలదొడ్డి వద్దకు చేరుకున్న సుమారు 1000 మంది భక్తులను అటవీశాఖ పోలీసులు అడ్డుకున్నారు. తిరుమల వెళ్లాలంటే అలిపిరి మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు. అయితే సాంప్రదాయబద్ధంగా అన్నమయ్య మార్గంలోనే కాలినడకన తిరుమలకు వెళ్తున్నామని భక్తులు వాగ్వాదానికి దిగారు. ఏనుగుల బెడద తీవ్రతరం కావడంతో తిరుమలకు వెళ్లే అన్నమయ్య కాలిబాటలో భక్తులను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. ఇటీవల గుండాలకోన వద్ద ముగ్గురు భక్తులను ఏనుగులు తొక్కి చంపడంతో అటవీశాఖ అధికారులు అన్నమయ్య మార్గంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇవాళ కుక్కలదొడ్డి వద్దకు చేరుకున్న సుమారు 1000 మంది భక్తులను అటవీశాఖ పోలీసులు అడ్డుకున్నారు. తిరుమల వెళ్లాలంటే అలిపిరి మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు. అయితే సాంప్రదాయబద్ధంగా అన్నమయ్య మార్గంలోనే కాలినడకన తిరుమలకు వెళ్తున్నామని భక్తులు వాగ్వాదానికి దిగారు.